సో హాయ్ ఎవ్రీవన్, బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది అండ్ న్యూ ప్రోమో కూడా వచ్చింది. ఈసారి బిగ్ బాస్ 2 హౌసెస్ అంట. సో మోస్ట్లీ కామన్ మ్యాన్ ఏ హౌస్‌లో ఉంటాడు అనేది బిగ్గెస్ట్ డైలమా. మనం న్యూ ప్రోమో చూస్తే మనకు వెన్నెల కిషోర్ ఉండు, ఇంకా కింగ్ నాగార్జున గారు ఒక రివీలే చేసేసినారు. బిగ్ బాస్ హౌస్ ఎట్లుంటది, ఈసారి ఒక హౌస్ కాదు 2 హౌసెస్ అంట. సో ఇక్కడ నుంచి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థాట్స్ వస్తున్నాయి. ఏందంటే ఒక్కొక్క హౌస్‌లో ఒక్కొక్క బిగ్ బాస్ విన్నర్ ఉంటారా? కామన్ మ్యాన్‌కి ఒక సెపరేట్ కామన్ మ్యాన్ కేటగిరీగా హౌస్ ఉంటదా? అనేది క్వెషన్స్ రేజ్ అవుతున్నాయి. అండ్ బిగ్ బాస్ సెలబ్రిటీస్ ఎవరైతే వస్తారు వాళ్ళకు సపరేట్ హౌస్ ఉంటుందా? సో ఈ హౌస్ గోయింగ్ ఫార్వర్డ్ 2 క్లబ్ అయితాయా అనేవి చాలా పాయింట్స్ తిరుగుతున్నాయి. సో ఇంకా కొన్ని అప్డేట్స్ కూడా వచ్చినాయి, బిగ్ బాస్ లీక్స్ కూడా వచ్చినాయి. అవన్నీ వీడియోలో మీ అందరికీ చెప్తా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవ్రీ వన్ ప్లీజ్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ గైస్. బట్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి మనం మోస్ట్లీ ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నామంటే కామన్ మ్యాన్ ఏ కేటగిరీ నుంచి వస్తారు అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కామన్ మ్యానే ఉండాలా, యూట్యూబర్స్ ఉండొద్దు, లేకపోతే హై ఇన్ఫ్లుయెన్స్ ఉండొద్దు అని చాలామంది అంటున్నారు. బట్ అది ఎంతవరకు అవుతుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. 40 మెంబర్స్ సెలెక్ట్ చేసినంట. సో అక్కడ నుంచి 40 మెంబర్స్ విల్ బి టెలికాస్టెడ్ ఇన్ ద ఓటీటీ యాప్. ఇప్పుడు జియో హాట్‌స్టార్ పేరు వినిపిస్తుంది. అట్లనే ఆగస్ట్ 22కి స్టార్ట్ అవుతుందని. సో ఇలా మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు వరకు మనకి చాలా మటుకి అభిజిత్ ఏ షోకి వస్తలే బిగ్ బాస్ షోకి. ఎందుకంటే అభిజిత్కి ఆ సీజన్లో ఎక్కువ విన్నింగ్ అమౌంట్ రాలేదు. అందుకే ఇప్పుడు ఏ బిగ్ బాస్ ఏమన్నా టైప్ ఆఫ్ షోస్ ఏమన్నా రిలేటెడ్ షోస్ ఏమన్నా ఉంటే మనకి ఇక్కడ చూపిస్తలేరు, అభిజిత్ వస్తలేడు అని చాలా టాక్స్ వచ్చినాయి. బట్ ఈసారి యాజ్ ఎ జడ్జ్ అభిజిత్ వచ్చే ఛాన్స్ ఉందంట. అండ్ హై ఇంటెన్స్ డ్రామా నడుస్తుందంట ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. మనకి చూస్తే అభిజిత్ చాలా పాయింట్స్ స్ట్రెయిట్ ఫార్వర్డ్గా కొంతమందిని లాక్ చేసే పాయింట్స్లా బాగా మాట్లాడతాడు. సో ఈసారి అభిజిత్, బిందు ఓటీటీ విన్నర్, అండ్ నవదీప్ బిగ్ బాస్ 1ల ఏదైతే చాలా కామెడీ అండ్ రన్నర్ అప్గా వచ్చిండు కదా, వీళ్ళు ముగ్గురు కామన్ మ్యాన్ కేటగిరీ వాళ్ళందరికీ యాజ్ ఏ జడ్జ్ వచ్చి వాళ్ళకి కొన్ని కార్డ్స్ టైప్ ఆఫ్ రేజ్ చేసి ఇవ్వడము. అది ఇంకో బజ్ ఏమనిపిస్తుంది అంటే ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి అభిజిత్ సమ్ గ్రీన్ కార్డ్ ఇచ్చినట్టు కూడా ఒక టాక్ వస్తుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఇవన్నీ పాయింట్స్ విచ్ ఆర్ లీక్ ఇన్ ద సోషల్ మీడియా, కొన్ని పాయింట్స్ ఇన్సైడ్ నుంచి వచ్చినాయి. సో ఇవన్నీ గోయింగ్ ఆన్. బట్ ఈసారి ఇట్ విల్ బీ రియలీ ఎక్సైటెడ్ గైస్. ఎందుకంటే కామన్ మ్యాన్ కేటగిరీలో చాలా మటుకి ఇన్ఫ్లుయెన్సర్స్ కనిపిస్తున్నారు, 9 to 5 జాబ్ చేసేటోళ్ళు కూడా కనిపిస్తున్నారు, మనకి నార్మల్ పర్సన్స్ కూడా చాలా కనిపిస్తుంది. బట్ హౌ దే విల్ ఎంటర్టైన్ ఎవ్రీ వన్ అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. వాళ్ళకి చాలా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి ఈసారి. అండ్ కొంతమందికి మెయిల్స్ కూడా వస్తున్నాయి, బిగ్ బాస్ 9 అని ఒక ఈమెయిల్ ఐడితో మెయిల్స్ కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి ప్రస్తుతానికి. బట్ ఈరోజు ప్రోమో చూస్తే 2 హౌసెస్ ఈసారి చదరంగం కాదు రణరంగం అని ఒక డైలాగ్. వి నీడ్ టు వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది. సో బిగ్ బాస్ దగ్గర నుంచి ఏవైతే అప్డేట్స్ వస్తాయి అవన్నీ నేను మీ అందరికీ తీసుకొని వస్తాను. సో మీ అందరూ ప్లీజ్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ మీరేమనుకుంటున్నారు ఈసారి కామన్ మ్యాన్ కేటగిరీ ఎట్లాంటి కంటెస్టెంట్స్ వస్తే బాగుంటుంది? అండ్ మీకేమైనా లీక్స్ వస్తే డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మనమందరం వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి మాట్లాడదాం. సో ప్లీజ్ డు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అబౌట్ బిగ్ బాస్ గైస్.